దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 104వ ఎపిసోడ్కి వచ్చాము. సబ్జెక్ట్ సృష్టికర్త. మరి ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. దీంట్లో పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి గురించి గత 2 ఎపిసోడ్లుగా మ్యాటర్ చెప్తూ ఉన్నాం. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు, ఆయన ఒక సినీ హీరో, ఒక పెద్ద రాజకీయవేత్త, ఒక బిజినెస్ అడ్మినిస్ట్రేటరు అన్నీ అయిన ప్రభుని ఎందుకు నమ్మాడు? అంత అవసరం ఏమి వచ్చింది? ఏంటి అసలు ఈ ప్రణాళిక? మరి ఒక భారతదేశంలో ఉన్న ఏకైక బ్రహ్మ దేవాలయం పుష్కరంలో ఉన్నటువంటి ఆ దేవాలయానికి ప్రధాన పూజారి గారి కుమారుడు. అయితే ఈయన కథ ఏంటి అనే దాని మీద మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సరే, ఈయన 1936లో జన్మించారని మనం చెప్పుకున్నాం. జైల్లో పుట్టాడు. మరి జైల్లో ఆమె విడుదలయ్యింది. మళ్ళీ అరెస్ట్ చేశారు. వాళ్ళ మేనత్త గారి సంరక్షణలోంచి మళ్ళీ వెళ్ళారు. ఎవరో ఆ తల్లి తండ్రి. వాళ్ళు నిరంతరం గాంధీ గారి బాటలో వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే తల్లి తండ్రి ఎంత మంచివారు అంటే, మీకు చెప్పాను, సోహన్ లాల్ గారు అంటరాని వారని సమాజంలో ఉన్న వాళ్ళందరినీ దగ్గర తీశాడు. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చాడు. సొంతగా ఇంటి దగ్గర బావి తవ్వించి వాళ్ళందరికీ నీళ్లు తోగుటకు అవకాశం కలగజేశాడు. అలాగే హరిజనులు కూడా దేవాలయాల్లో ప్రవేశించాలి అని గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించి ఆయనతో పాటు అనేక సార్లు మరి ఆ ఉద్యమం నడిపించాడు. అంటే ఆయన మనస్సు చాలా మంచిది అని మనకు తెలుస్తూ ఉంది. సరే, ఇక ఆయన బ్రహ్మదేవుడి గుడిలో వంశపారంపర్యంగా ఆయన ప్రధాన పూజారిగా ఉండటం జరిగింది. దేవుడు అంటే అధిక భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు. అందుకే ఇక్కడ ఏ చిన్న తప్పు చేసినా దేవుడు చూస్తాడనే భయంతో బ్రతికినటువంటి వారు వాళ్ళు. అలాగే ఇక్కడ ఏ మంచి పని చేసినా కూడా దానికి తగినటువంటి ఫలము మనకు దొరుకుతుంది. దేవుడు ఇస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు అని తెలుసు. కానీ ఆ దేవుడు ఎవరో మాత్రమో తెలియదు వాళ్ళకి. దేవుడు అసలు దేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుడు వాటికి ఉన్నాడు, ఆ దేవుడే అన్నీ చూస్తున్నాడు అని తెలుసు. పిల్లాడు పుట్టాడు. మరి మధ్యలో నిజంగానే ఆయన మరి ఎవరో సంరక్షణలో పెరగటం చేత పిల్లాడికి చాలా తీవ్రమైన అనారోగ్యాలు వచ్చినాయి. లివర్ ప్రాబ్లం వచ్చిందట చిన్నపిల్లాడు. అప్పుడు మరి లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు సరే, తల్లి విడుదలైంది, తల్లి ఇంటికి వచ్చింది. ఇంకా తండ్రి జైల్లోనే ఉన్నాడు. మరి ఆ ప్రాంతంలో ఏం చేయాలి? ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదట. మరి అప్పుడు వాళ్ళు ఎక్కడో లివర్ క్యూర్ అనేటువంటిది ఏదో కంపెనీలో దొరుకుతుందంటే అది విమానంలో పంపించారంట మద్రాసు నుంచి. వీళ్ళంతా అంత ప్రముఖ కుటుంబం. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ స్నేహితులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ సర్కిల్ ఎట్లా ఉంటుందంటే, ఏదన్నా కావాలంటే విమానంలో పంపిస్తారు. అంత గొప్ప కుటుంబం అది. అది మద్రాసు నుంచి ఆ కంపెనీ యజమాని వీళ్ళకి ఫ్రెండ్ అవటం చేత విమానంలో పంపిస్తే మరి అది వాడిన తర్వాత తగ్గిందని, ఆ పిల్లాడు కోలుకున్నాడని, ఆ పిల్లాడికి మరి తండ్రి తర్వాత జైల్లోంచి విడుదలవటం, 7వ సంవత్సరం వచ్చిన కానించి భగవద్గీత మరి అవన్నీ ఈ యొక్క హిందూ గ్రంథాలన్నీ ఆయనకి పరిచయం చేయటం జరిగింది. ఆ హిందూ గ్రంథాలే కాదు, అన్ని గ్రంథాలు ఆయన చదివాడు. ముందు భగవద్గీత పరిచయం చేయడం జరిగింది. మరి 7వ సంవత్సరానికే. మనకి మామూలుగా స్కూల్లో అయితే 2-3 తరగతులు చదువుతాం పిల్లలు 7వ సంవత్సరం వచ్చేసరికి. ఆ వయసుకే భగవద్గీత కూడా వాళ్ళు నేర్పడం మొదలుపెట్టింది. సోహన్ లాల్ గారు భగవద్గీత అంతా కంఠతం వచ్చంట. బాగా సంస్కృత పండితుడు ఆయన కూడా, వాళ్ళ నాన్నగారు. కాబట్టి చక్కని సరే, ఇక జైలుకి వెళ్ళడం ఇది తప్ప, ఈ స్వతంత్రోద్యమంలో వాళ్ళ శ్రమలో పట్టవే తప్ప వాళ్ళకి ఇంకే కొరత లేదు. 8 ఏళ్ల వయసులో ఒక రాత్రి కలలో ఇలా కనిపించింది పిల్లాడికి. 8 ఏళ్ళు. ఆ రాత్రి కలలో ఇలా కనిపించిందట. అది ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఓ రాత్రి ధర్మ నిద్రిస్తుండగా 8 ఏళ్ల వయసులో ఉండగా ఒక విచిత్రమైన కల వచ్చింది. దట్టమైన అరణ్యం, అందులో పెద్ద కోట, దాని చుట్టూ పొదలు. దట్టమైన అరణ్యంలో ఒక పెద్ద కోట, మళ్ళీ ఆ కోట చుట్టూ పొదలు. అంటే ఎట్లాగా అరణ్యంలో ఉంది కాబట్టి కోట, ఆ చుట్టూ పొదలు ఉంటాయి. పొదలు. ఆ కోట ఎర్రటి పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడింది. నేను చాలా కోటలు చూశాను, రాజస్థాన్ అవన్నీ యాత్రలకు వెళ్ళినప్పుడు చూశాను. ఎర్రటి పెద్ద పెద్ద రాళ్లతోటే కట్టబడి ఉన్నాయి ఆ కోటలన్నీ కూడా.
ఆ రాళ్ళు ఎక్కడ తెచ్చారో, అంతంత పెద్ద రాళ్ళు ఎలా తెచ్చారో తెలియదు, కానీ కోటల నిర్మాణానికి వాడింది ఎర్రటి పెద్ద పెద్ద రాళ్లతో శత్రు దుర్భేద్యంగా కడతారు కోటలు. ఆ కోట ఎర్రటి పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడింది. ఇదంతా కళ, బాగా అర్థం చేసుకోండి. ఇదంతా కళ ఆయనకు కనపడింది. దాని ప్రాకారానికి 2 బంగారు ద్వారాలు ఉన్నాయి. 2 బంగారు ద్వారాలు ఉన్నాయట దానికి, గేట్లు కోటకి. ఒక యవ్వనస్తురాలు ఆ కోటలో నుండి వెలుపలికి వచ్చి, ఒక యవ్వనస్తురాలు ఆ కోటలోంచి వెలుపలికి వచ్చింది. ఆ పొదల మధ్య నిలబడి, మరి చుట్టూ పొదలుగా బయటకు వచ్చిందంటే పొదలే కదా, ఆ పొదల మధ్య నిలబడి దూరంగా దేనినో తదేకంగా చూస్తూ, కొంతసేపు అయ్యాక వెనుతిరిగి వెళ్ళిపోయింది. కొంతసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ కోటలోకి వెళ్ళిపోయింది. బంగారు ద్వారంలోంచి వచ్చింది, అలా చూసింది. ప్రకృతిని అంతా మనం చూస్తామే, అట్లా చూసింది, మళ్ళీ కోటలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ బంగారు ద్వారాలు మూసుకుపోయాయి. ఎప్పుడైతే ఏమి వచ్చిందో బంగారు ద్వారాలు తెరుచుకున్నాయి. ఆమె వచ్చింది, ఇలా చూసింది కాసేపు, మళ్ళీ వెళ్ళిపోయింది. బంగారు ద్వారాలు మూసుకుపోయాయి. ధర్మ లేచి కూర్చుని ఏదో ఆలోచిస్తుండిపోయాడు. ఆ కళ ఏంటి, దాని అర్థం ఏంటి, ఎందుకు ఇలా వస్తుంది, ఆమె ఎవరు, తెలియని గూఢ రహస్యం ఏదో అందులో దాగి ఉంది. దైవాన్వేషణ ధర్మలో కొనసాగుతూనే ఉంది. అలా ఒక్కరోజు కాదు, తరచూ వస్తుండేది. ఇది చూడండి, ఇది కళ. ఈ కళ ఎంత స్పష్టంగా, మరి దర్శనాల్లో నాకు కూడా కళలే అన్నీ, దాని దర్శనాలను కళలే ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూసారా. కోట, దాని రాళ్ళు, దాని అమరిక, బంగారు ద్వారాల నుంచి ఒక యవ్వనస్త్రాలు బయటికి రావటం, అవి చూడటం, మళ్ళీ వెళ్ళటం, బంగారు ద్వారాలు మూసుకోవటం, ఇదంతా చక్కగా ఆయనకి కనిపించింది. 8 సంవత్సరాల వయసు. మరి ఆ వయసులో కనపడితే ఏంటిది, కోట ఏంటి, అమ్మ యవ్వనస్త్రాలు. ఈ యవ్వనస్త్రాలు ఎవరు, అసలు ఎవరు చూపిస్తున్నారు నాకు. మళ్ళీ ఈ కళ ఇంకెన్నిసార్లు వచ్చిందో చెప్పనా, తర్వాత రోజుల్లో ఇంకా 3 సార్లు వచ్చింది. ఇట్లానే సేమ్ డిఫరెంట్ వయసులు. ఇప్పుడు 8 ఏళ్ళు, 15 ఏళ్ళకి వచ్చింది, మళ్ళీ 16 ఏళ్ళకి వచ్చింది, ఆ తర్వాత 24 ఏళ్ళకి వచ్చింది. ఆ తర్వాత ఆ 24 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఏ యవ్వనస్త్రాలు అయితే ఈ 4 సార్లు కనిపించిందో, ఈ యవ్వనస్త్రాలే డైరెక్ట్గా ఆయనకు వచ్చి ఎదురుపడింది. మామూలుగా ఇదంతా కళ. ఈ యవ్వనస్త్రాల గురించి ఎప్పుడు 24 ఏళ్ళ వయసులో డైరెక్ట్గా ఎదురుపడింది ఆయన. చిన్నప్పటి నుంచి చూపించుకొచ్చినటువంటి ఆ అమ్మాయి. మరి ఈ అమ్మాయి ఎవరు అంటే, తర్వాత రోజుల్లో ఆమె ఈయనకి భార్య అయ్యింది. హోప్ క్రిస్టినా ఆమె పేరు. వాళ్ళు క్రైస్తవులు, ఒక పాస్టర్ గారు అమ్మాయి. ఆ అమ్మాయి ఈయన మ్యారేజ్ చేసుకున్నది ఆఖరి పెళ్లికి సమయానికి. 25వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు ఆయన. 24వ సంవత్సరంలో ఆఖరిగా ఆమె కనిపించింది, డైరెక్ట్గా కనపడింది. అప్పటికి 4 సార్లు దర్శనంలో ఈయన చూసేసాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఈయనకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఆ అమ్మాయి వయసు మామూలుగా పుట్టి ఉంటుంది కదా. ఎంత వయసు ఉంటుంది ఆమెకి, సుమారు 2-3 ఏళ్ళు ఉంటాయేమో, అంతే కదా. ఈయన పెళ్లి చేసుకున్నది 25 సంవత్సరాలకి ఆయన పెళ్లి చేసుకున్నాడు, ధర్మప్రకాష్. అప్పటికి ఆమె గ్రాడ్యుయేషన్స్, డిగ్రీ అంటే ఆమెకి 18. అంటే ఇప్పుడు ఆయన 25 సంవత్సరాలు, 18 అంటే 7 సంవత్సరాలు. అంటే ఎప్పుడైతే ఆమె గర్భస్థ శిశువుగా ఆ పాస్టర్ గారు అమ్మాయి ఆమె ఆ పిండం రూపంలో ఉందో ఆ అమ్మాయి, అప్పుడే దేవుడు ఈ అమ్మాయి పెరగాలి, పెరిగిన తర్వాత ధర్మప్రకాష్ అన్న ఆయన చేసుకోవాలి. ఇప్పుడు ఆ ధర్మప్రకాష్ అన్న ఆయన 8 సంవత్సరాల వయసులో పలానా ఊర్లో ఉన్నాడు. ఈ అమ్మాయి పెరిగిన తర్వాత ఆయనకి భార్య కాబోతుందనే విషయం ఎవరికి తెలుసు, సృష్టికర్త అయిన దేవుడికే తెలుస్తుంది. మనకు తెలుస్తా. గర్భస్థ శిశువు టైంలో ఆమెని ఎప్పుడు చూపించాడు, ఆమె డిగ్రీ చదివే రోజుల్లో ఎలా యవ్వనం ఉందో ఆ రూపమే ఈయన 8 ఏళ్ల పిల్లాడు కానీ చూపిస్తా వచ్చాడు. ఇది ఎవరికి సాధ్యం అవుతుంది, ఇలా చూపించగలిగినటువంటి దేవుడు ఎవరు, ఈయనెవరు, ఆమె ఎవరు, ఈయన మతం ఏంటి, ఆమె మతం ఏంటి, ఆమె అసలు అప్పుడు పిండ దశలో ఉందో మరి అప్పుడే పుట్టిందో, ఆమె పెరిగి పెద్దదై
ఆ యొక్క యవ్వన కాలంలో ఎలా ఉంటుందో ఆ రూపంతో ఈయనకి కనిపిస్తుంది. 8 ఏళ్ల పిల్లోడు. అప్పుడు ఎంత గొప్ప దేవుడు కాకపోతే ఇట్లాంటి అమరిక ఇంకెవరికి తెలుస్తుంది? ఈయనకి కళ అయితే ఎవరో చూపించారో ఆయనే నిజమైన దేవుడు. ఈయనకి కళ చూపించిన ఆయనే సృష్టికర్త. సృష్టి మొత్తం నిర్మించింది ఆయనే, పాలిస్తున్నది ఆయనే. ప్రతి మనిషికి ఆయనే దేవుడు. క్రైస్తవులకి ఆయనే దేవుడు, వేరే వాళ్ళకి ఆయనే దేవుడు, ఈ దేశానికి ఆ దేవుడు, ఆ దేశానికి, అందరికీ ఆయనే దేవుడు. కాబట్టి ఎవరు ఎప్పుడు పెరిగి పెద్దవాళ్ళే ఏం చేస్తారో ఆయనకి తెలుసు. మళ్ళీ పెరిగి ఏ వయసులో వాళ్ళు ఎలా ఉంటారో కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఆమెను ఆ యొక్క 8వ సంవత్సరంలో ఆయన చూపించేయటం జరిగింది. అప్పటి నుంచి దైవాన్వేషణ ఆయనలో కొనసాగింది. ఎవరు ఈ దేవుడు? ఇలా చూపించాడు. ఎవరు ఈ దేవుడు? అసలు ఈమె ఎవరు? ఈమె భూమి మీద ఉందా లేదా? అసలు ఈమెకి నాకు సంబంధం ఏంటి? అసలు ఎందుకు చూపించగలిగిన దేవుడు ఎవరు ఈ కళ అని చెప్పి ఆయన అనుకుంటా ఉన్నాడు. ఇట్లా మరి 4 సార్లు జరగటం. ఆ 24వ సంవత్సరంలో ఆ 4వ దర్శనం వచ్చిన తర్వాత ఎదురుగా తారసపడతాం. అది పెద్ద కథ. అది అసలు వాళ్ళ పెళ్ళికి ఎలా దారి తీసింది ఆ సంఘటనలన్నీ చెప్పుకుందాం. ఇప్పుడు మరి మధ్యలో కాలం గడవాలి కదా, 8 ఏళ్ళే కదా ఇప్పటికి. మరి కాలం గడవాలి. 8 ఏళ్ళ వయసులో ఈ దర్శనం ఒకటి. ఈ 8 ఏళ్ళ వయసులో ఎట్లాగా అమ్మ నాన్న మరి ఉద్యమంలో పాల్గొంటున్నారు కాబట్టి భారత్ మాతాకి జై అని ఆ ఊర్లో అందరూ ఒక ర్యాలీ తీశారంట. వీధులు పరిగెత్తున్నారు. భారత్ మాతాకి జై అని అందరూ వెళ్తుంటే ఈ కుర్రాడు కూడా వాళ్ళంట పరిగెత్తాడు. పిల్లలకు అందరూ వెళ్తారు కదా. ఏంటి స్వతంత్రోద్యమంలో ఒక భాగం ఇదంతా. అన్ని ఊరు వాడ అన్ని చోట్లకు భారత్ మాతాకి జై అని పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ మనం ఉండ తగదు, వీళ్ళు స్వాతంత్రం కోసం రోడ్లకి ఎక్కుతున్నారు, మనం వెళ్ళిపోవాలి అని వాళ్ళు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఇటువంటి ఆ ర్యాలీలు తీస్తున్నారు. ఈ పిల్లాడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడంట. పోలీసులు వచ్చి అందరినీ జీపులో ఎక్కించుకుపోయారు, వ్యాన్లో. ఈ పిల్లాడిని కూడా ఎక్కించుకుపోయారు. ఆ రోజు పట్టుకెళ్ళిపోతే ఆ రాత్రి తెల్లవారులు అక్కడ పోలీస్ స్టేషన్లోనే అక్కడ ఉంచి మళ్ళీ ఆ తెల్లారిన తర్వాత తీసుకొచ్చి ఎక్కడ నుంచి పెట్టిపోయారు ఈ పిల్ల అందరూ వదిలేస్తారు కదా, అరెస్ట్ చేస్తారు ఏదన్నా గొడవలు అయినప్పుడు. కొత్తసేపు ఆ స్టేషన్లో ఉంచి మళ్ళీ వదిలేస్తారు కదా. ఆ రోజల్లా అక్కడ ఉంచి అజ్మీర్లో పోలీస్ స్టేషన్లో ఉంచి తర్వాత రోజు ఉదయం ఎక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టాలి? పోయి పుష్కరాల్లో విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదంట. ఆ పుష్కరకి చాలా దూరంలో విడిచిపెట్టిపోయారండి. పోండి అని పిల్లాడు అంత దూరంలో విడిచిపెట్టి దయాదాక్ష్యాలు లేకుండా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక్కడ అలా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడట. పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. ఈ పిల్లాడు గాడి తీసుకొచ్చి అక్కడ దాకా తీసుకొచ్చి పడేసి ఉంటారు. అప్పుడు అనుకున్నాడంట, ఇక ఈ బ్రిటిష్ వాళ్ళంటే ఈయనకి ఎంత కోపం రగిలిపోతుందో, వీళ్ళెవరు అసలు ఇట్లా దయాదాక్షిణ్యం లేకుండా నన్ను అరెస్ట్ చేసి ఇక్కడ పారేశారు, అసలు భారతదేశం వీళ్ళది కాదట, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారట, వీళ్ళు పరిపాలిస్తున్నారు, వీళ్ళు మా అమ్మని మా నాన్న జైల్లో పెడుతున్నారు, మరి ఇట్లా చేశారని పెద్ద ద్వేషం ఈ పిల్లాడికి, ఈ కుర్రాడికి వచ్చేసింది ద్వేషం. అలాగే వీళ్ళ మతము క్రైస్తవ మతం అట, ఈ మతం కూడా మీద కూడా ఆయనకి ద్వేషం. వీళ్ళ మతం అన్నా ఇది విదేశీ మతం, మంద కాదు, వీళ్ళు విదేశీయులు, మనవాళ్ళు కారు అని ఒక ద్వేషం చిన్నప్పటి నుంచి రుచి. ఇది ఇట్లా జరుగుతూ ఉంది. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, సరే కళ, ఇది ఎవరు ఈ కళ చూపించిన వాళ్ళు ఎవరు అనేది డౌట్ ఆయనకి. 9 ఏళ్ల వయసులో ఈ మామూలుగా పిల్లలందరూ ఈత కొడతా కానీ నదుల్లో సరస్సుల్లో చెరువుల్లో దిగుతారు కదా. ఈ పుష్కర సరస్సులో పిల్లలతో పాటు ఈయన కూడా ఈత కొడతా దిగాడు, చిన్నపిల్లోడు కదా. అయితే దాంట్లో మొసళ్ళు ఉంటాయట, అందుకు ఎవరిని దిగనివ్వరట. ఈ పిల్లలు ఎవరు చూడకుండా ఓ పక్క దిగేశారు. అంటే మొసళ్ళు ఉంటాయి కానీ అవి కొంచెం లోతులో ఎక్కడెక్కడ ఉంటాయి. ఈ పిల్లలతో పాటు ఎవరు చూడకుండా దిగేసి సాగెళ్తే ఒక మొసలు ఈ 2 కాళ్ళని పట్టేసింది. ఎవరిని? ధర్మప్రకాష్ గారిని. ఇప్పుడు 9 ఏళ్ల వయసులో. 9 ఏళ్ల వయసులో ఇలా జరిగిన సంఘటన. 2 కాళ్ళని మొసలు పట్టేసిందంట నోటితో, లాగేస్తుంది. ఇంకే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలోట 2 బలిష్టమైన హస్తాలు మొసలి నోట్లోంచి లాగి బయటకు విసిరేసినాయట. ఆయన 2 హస్తాలు, బలిష్టమైన హస్తాలు ఆ పిల్లాడిని లాగేసి మెట్లు మీద విసిరేసినాయట. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం. ఈ సంఘటన 32వ పేజీలో ఆ బుక్లో రాయటం జరిగింది. ఒడ్డుకి విసిరేసినాయట అవి.
ఆ హస్తాలేంటో ఈయనకి తెలియట్లా. అక్కడ చక్కని వివరణ ఇచ్చాడు. అందుకోసం నీళ్ళలోండి ఒడ్డుకు ఎవరో అదృశ్యంగా విసిరేసినట్లు స్నేహితులు కూడా చూశారు. అరే ఈయన మసలు పట్టేసి లబోదివ్వ అంటున్నాడు, లాక్కుపోతాం మనం చూసాం. ఇవో 2 హస్తాలు వచ్చి ఈయన లాగి బయట పడేసినాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కుర్రాళ్ళు కూడా ఎప్పుడైతే ఈయన మొసలు పట్టింది వీళ్ళందరూ ఎక్కేసి ఉంటారు, మెట్లు ఎక్కేసి ఉంటారు. ఈయన పట్టేసింది కాబట్టి లాగలేకపోతున్నాడు. ఇట్లా 2 హస్తాలు విసిరేసినట్టు స్నేహితులు కూడా చూశారు. వాళ్ళు అన్నారు, ఏం జరిగిందిరా, నువ్వు నిన్నేమో ఏదో పట్టి లాక్కుపోయినట్టు ఉంది, నువ్వు మళ్ళీ బయటికి ఇట్లా ఒడ్డుకి విసిరేయబడ్డావు, ఏం జరిగినాయి అంటే, నన్ను ఏవో 2 బలిష్టమైన హస్తాలు నీళ్లలో మొసలి నోట్లో నా కాళ్ళు ఉండగా పట్టుకున్నాయి, 2 హస్తాలు పట్టుకున్నాయి అన్నాడు. బలంగా దాని నోట్లోంచి లాగి ఒడ్డుకు విసిరేసాయి. ఇలా జరిగింది. అడుగుతారు కదా, నిన్ను అది లాక్కుపోతున్నప్పుడు మళ్ళీ ఒడ్డుకు వచ్చి పడ్డావురా అని అడుగుతారు కదా. ఇదిగో 2 హస్తాలు వచ్చి నన్ను లాగి ఒడ్డుకు పడేసినాయి. నేను గాల్లో ఎగిరినప్పుడు ఏదో చీకటి లోయలో ప్రయాణిస్తున్నాను. కళ్ళు చెదిరే వెలుగు ద్వారం ఆకాశంలో తెరుచుకుంది. నన్ను బయటికి విసిరేసే సమయానికి నాకు జరిగిన సంఘటన చెప్తున్నా. ఆకాశంలో ఒక పెద్ద వెలుగు ద్వారం ఉంది, అది తెరుచుకుంది. నేను ప్రకాశమానమైన వెలుగున్న చోట ఉన్నా. నేను వెళ్ళిపోయి అక్కడికి. అందమైన చెట్లు, పుష్పాలు అక్కడున్నాయి. దేవదూతలు తిరగటం నేను చూశాను. నేను మంత్రముగ్ధుడిని అయిపోయాను. ఇంతలో నువ్వెందుకు ఎక్కడున్నావు అనే స్వరం వినిపించింది. ఆ స్వరం వినిపించిన వైపునకు చూశాను, కానీ నాకెవరు కనిపించలా. కళ్ళు తెరిచాను అన్నాడు. ఆ పిల్లల మనసులో ఏదో తెలియని భావం తాలూకు వెలుగు వారి ముఖాలపై తోబూచులాడింది. ఈ మొసలి పట్టినప్పుడు లాగేసి హస్తాలు బయటికి విసిరేసినప్పుడు ఈయనకి తెలిసింది ఏంటంటే, ఈలోగానే ఈయన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు ఎందుకు వచ్చావు అన్నా అంటే, నీకు ఇంకా ఆయుష్ ఉంది కదా, నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఆత్మ మళ్ళీ వచ్చేసింది. ఒడ్డుని కుర్రాన్ని పడేసేప్పటికి ఆత్మ అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసింది. నువ్వు ఎందుకు ఎక్కడ ఉన్నావు అనే స్వరం వినిపించింది. అంటే ఇంకా నీకు ఆయుష్ ఉంది కదా, నువ్వు ఎక్కడ ఎందుకున్నావు అనే స్వరం వినిపించింది అంట. నేను ఒడ్డుకొచ్చి పడిపోయి కళ్ళు తెరిచాను అని చెప్తారు. కాబట్టి అప్పుడు ఒక హాస్పిటల్ తీసుకెళ్లారట. అజ్మీరు హాస్పిటల్లో చేర్చారు. కాళ్ళకి పట్టిన గాయం అది మాంటాకి నెలలాళ్ళు పట్టిందంట. కాళ్ళకి మరి మొసలి పట్టుకోవటం వాస్తవం. దాని నోట్లో ఆ పళ్ళను గుచ్చుకుపోయి ఉంటాయి కదా, అవన్నీ మాంటాకి నెలలాళ్ళు పట్టింది. ఆ సమయంలో ధర్మ వాళ్ళ అమ్మ నాన్న దేవుడే కాపాడాడు, ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ జీవితకాలం విధేయుడిగా ఉండాలి అని చెప్పారు. అప్పుడు అన్నారంట, బాబు దేవుడే వచ్చి నిన్ను కాపాడాడు కాబట్టి జీవితకాలం అంతా ఆయనకు విధేయుడిగా ఉండు అని అన్నారట. ధర్మ మనస్సులో ఆ బలిష్టమైన చేతులు ఎవరివి? దేవుడా? అయితే నాకెందుకు కనిపించలేదు? 2 చేతులు వచ్చి విసిరేసినాయి కదా, ఎవరి ఆ చేతులు? నాకెందుకు కనిపించలేదు? నేను ఆయనను చూడగలనా, కలుసుకోగలనా? ఆయన సృష్టికర్త ఏంటి? అయితే ఆయన తెలుసుకోవటం ఎలా? నేను ఆయన ఎలా కలుసుకోగలను అనే ప్రశ్నలు మైండ్ నిండా అవే ప్రశ్నలు. ఇట్లాంటి సంఘటన జరిగింది. కాబట్టి ఒకటేదో కళ రూపంలో ఒక యవ్వనస్తురాలు, ఇక్కడికి వచ్చేసరికి ఇలా జరిగింది. ఆ ప్రమాదం నుంచి ఎవరు నన్ను కాపాడారు అని చెప్పి ఆయన అనుకున్నాడు. కాబట్టి అక్కడ ఆ యొక్క విషయం ఏంటంటే, దేవుడు అడుగడుగున ఆ పిల్లాడిని కాపాడుతూ వస్తున్నాడు. దేవుడికి ఆ పిల్లాడిలో ఒక ప్రణాళిక ఉంది. ఆ పిల్లాడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఎవరో దేవుడికి తెలుసు. దేవుడు చిన్నతనం నుంచే ఆ అమ్మాయి ఎవరో చూపించేస్తూ వస్తూ ఉన్నాడు. ఏ దేవుడు? ధర్మప్రకాష్ గారికి తెలుసా ఏ దేవుడు? అప్పుడు తెలీదు. దేవుడు. వాళ్ళ తల్లిదండ్రికి తెలుసా? తెలీదు. దేవుడు అంతే. ఆ దేవుడు ఎవరో తెలియదు కానీ దేవుడు అంతే. ఆ దేవుడు ఎవరో వారికి తెలియదు కానీ దేవుడే చేస్తున్నాడని తెలుసు. ఇకపోతే మరి మధ్యలో 7వ సంవత్సరం భగవత్ నేర్పారు. 8వ సంవత్సరంలోనూ అమ్మాయి కళ్ళలోకి రావడం జరిగింది. 8వ సంవత్సరంలోనే బ్రిటిష్ వాళ్ళు ఓ రోజల్లా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. 8వ సంవత్సరంలోనే. మరి 9వ సంవత్సరం రోజు మొసలి పట్టుకుంటే దేవుడు హస్తాలు వచ్చి బయటకు పడేసినాయి. ఇప్పుడు ఈ ఏమేమి చదివాడో 7వ సంవత్సరం నుంచి కూడా ఆయన ఏమేమి చదివాడో అవి లైట్గా మీకు చెప్తుంది. ఎందుకంటే ఆయనలో జిజ్ఞాస ఉంది. దేవుడెవరు, ఎవరు నన్ను రక్షిస్తున్నారు అని చెప్పేసి. ఆయన
తర్వాత పవిత్ర ఖురాన్లో ఏముందో చదివాడు. మరి ఆ వయసు 9-10 సంవత్సరాలకి ఎట్టే కదా, చిన్నపిల్లాడప్పటి నుంచి ఇవన్నీ ఖురాను, బౌద్ధ మత గ్రంథాలు, జొరాస్ట్రియన్ మత గ్రంథం, అన్ని కోణాలను పరిశోధించాడు. ఈ గ్రంథం ఏం చెబుతుంది, ఆ గ్రంథం ఏం చెబుతుంది, అసలు దేవుడు ఎవరో తెలియట్లా. అన్ని చదువుతున్నాడు కానీ దేవుడు ఎవరో తెలియట్లా. ఎందుకు? వాటిల్లో ఏది లేదు, బైబిల్ గ్రంథం లేదు వీటిల్లో. ఈ గ్రంథాల నిండా కూడా ఏవో కథలు, ఏదో ఉంటాయి, ఏదో ఉంది, కానీ అసలు దేవుడు అక్కడ లేడు. సృష్టికర్త అయిన దేవుడు అక్కడ లేడు. కాబట్టి ఈ గ్రంథాలన్నీ చదువుతున్నారు, దేవుడు తెలియదు. నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్తనని ఎవరన్నా ఈ గ్రంథాల్లో చెప్పారా? నో. నేనే సృష్టికర్తను, నేనే దేవుడిని ఎవరు చెప్పలేదుగా. కాబట్టి అది నాకు తెలియట్లే. మా తర్వాత పెరుగుతున్న కొద్దీ కార్ల్ మార్క్స్ రాసినటువంటి దాస్ క్యాపిటల్ అనే గ్రంథం, అది చాలా ప్రసిద్ధిగాంచింది. ఇదంతా రష్యా కమ్యూనిస్ట్ నాయకులు. అలాగే లెనిన్ రాసిన సాహిత్యం, రష్యా సాహిత్యం. నిజమే, ఇవన్నీ నేను చదువుకునే రోజుల్లో రష్యా ప్రభావం మన మీద ఉండేది. సమాజ నిర్మాణం అనేది ఉండేది. అందుకనే ఇందిరాగాంధీ గారు ఆ సంస్కరణలన్నీ తెచ్చారు. సమాజం ఎట్లా ఉండాలని. సమాజ నిర్మాణం, తక్కువ ఎక్కువ లేదు, అందరూ సమానమే అనేది. అదే ఆ యొక్క బీజాలే గాంధీ గారికి కూడా లోపల ఉన్నాయి. ఆ బీజాలు ఉండబట్టే అందరూ సమానమే అంటరాని వాడేవాడు అదేంటి ఇదేంటి అని ఆ బీజాలు ఉండబట్టే సోహన్లాల్ గారికి కూడా, ధర్మప్రకాష్ తండ్రికి కూడా ఉన్నాయి. వాళ్ళెవరు వీళ్ళెవరు, వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి లేదు, అందరూ ఒకటే అని లోపల వాళ్ళకి ఆ యొక్క మనస్సాక్షి చెబుతూ ఉంది. అది ఈ మనస్సాక్షిని పెట్టిన ఆయన, మనిషిని నిర్మించిన ఆయన ఎవరు? బైబిల్ గ్రంథంలో దేవుడు. ఆయన అందరికీ పెట్టాడు. ఈ మానవత్వం ఇదంతా అందరికీ పెట్టాడు. కాబట్టి పెట్టిన ఆయన ఎవరో తెలియదు ఎవరికి. కాబట్టి ఈ కార్ల్ మార్క్స్, లెనిన్ రాసిన సాహిత్యం కూడా చదివాడట. వాటిల్లో సజీవుడైన దేవుడు ఎవరో తెలియపరచబడలేదు. ఇన్ని చదువుతున్నాడు, ఏంటి అసలు దేవుడు ఎవరు? ఎవరు ఈ సృష్టిని అంతటా చేసిన ఆయన ఎవరు? క్రమం తప్పకుండా సూర్యుడు రావటం, చంద్రుడు రావటం, క్రమం తప్పకుండా గాలి అన్నీ జరిగిపోతున్నాయి. ఎట్లా జరుగుతున్నాయి, ఎవరు చేశారు ఇది? అది తెలియట్లా. ఈ ఇన్ని గ్రంథాలు చదివిన ఏ గ్రంథంలోనే ఇది నేను చేశానన్న వాళ్ళు లేరు. ఒకసారి మరి వీళ్ళు జైల్లో ఉన్న రోజుల్లో ఆయన పిల్లాడప్పుడు 6 సంవత్సరాల ప్రాంతంలో గాంధీ గారి ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళారంట. ఒకసారి వార్ధా అనేటువంటి గాంధీ గారి ఆశ్రమం ఉంది. ఆయన సంరక్షణలో అట్టి పెట్టారు. ఇక ఆయనతో పాటు ఇంకా వేరే పిల్లలు కూడా ఉంటారేమో నాకు తెలీదు. మొత్తం మీద ఆయన సంరక్షణలో అట్టి పెట్టి వెళ్ళిపోయారు. అక్కడ ఈయన కొన్ని చూశాడు. అక్కడ సంరక్షణలో కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ పోషణ ఇవన్నీ ఉంటాయి. ఆశ్రమం కదా అది, వాళ్ళకి ఆ పిల్లలకి. అక్కడ ఒక విషయం చూశాడు గాంధీ గారిలో. ఈయన ఒక మూఢ మత విశ్వాసి గాంధీ గారిని తిడుతూ ఉత్తరం రాశాడట. ఆ రోజుల్లో మూఢ మత విశ్వాసి నిజంగా దీంట్లో రాశారు, చదువుతున్నా. ఒరే కుక్క అని రాసేసాడు అతను. ఎవరిని? గాంధీ గారిని. ఎవరు రాసిన ఆయన? ఒక మూఢ మత విశ్వాసి. ఆ మత మౌఢ్యంలో ఎందుకు రాశాడంటే శాంతి, అందరూ సమానమే, దేవాలయాల్లో అందరూ వెళ్ళాలి, ఇవన్నీ అంటుంటే మూఢ మతస్థులు ఉంటారే, ఈ మూఢ మతస్థులు ఎంత మూర్ఖులంటే వాళ్ళు ఎంత తప్పే, మనకు వ్యతిరేకమే. మన సిద్ధాంతం ఏంటి? మన దేశం, మన మతం ప్రకారం ఏంటి? అణగాడినవాడు కిందోడు, సూర్యుడిని అంటుకోకూడదు, వాడు దగ్గర రానియకూడదు, వాడు చేయకూడదు. వాళ్ళు దగ్గర రానివ్వంటాడేంటి? అసలు దేవాలయంలోకి రానివ్వకూడదు, వాడిని రానివ్వంటాడేంటి ఈయన? అందరూ సమానం అంటాడేంటి ఈయన అని ద్వేషం పెంచుకుని మూఢ మత విశ్వాసి ఆయనకు ఉత్తరం రాస్తే, ఈ పిల్లాడిగా అక్కడ ఉన్నాడు కావాలి. అక్కడ ఉన్నప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అప్పుడు పిల్లాడికి? 7 సంవత్సరాలు ఉంటాయి ఆ టైంలో. అంటే తల్లి తండ్రి జైలుకి వెళ్ళారు. మరి ఆ జైలుకి వెళ్ళి రావటానికి పడుతుంది కదా 2-3 ఈ స్వతంత్ర ఉద్యమాలు కదా. ఉంచేవాళ్ళు ఒక 4 నెలలు, 3 నెలలు, 2 నెలలు, మళ్ళీ ఇడిచిపెట్టేవాళ్ళు. ఉంచేవాళ్ళు 2-3 నెలలు. అట్లా వెళ్ళటం రావటం ఇలా పనులు. ఎవరు? స్వాతంత్ర సమర యోధులందరూ అట్లా వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు. కొన్నాళ్ళు వచ్చి మళ్ళీ వదులుతూ ఉండేవాళ్ళు. ఈలోగా ఈయన చూశాడు, ఉత్తరం రాస్తే ఈయన మరి దేశానికి మొత్తానికి స్వతంత్ర ఉద్యమం నడిపిత గొప్ప నాయకుడు ఉన్న రోజుల్లో ఒక ఆయన అట్లా లెటర్ రాస్తే ఆయన కోపం రావాలి కదా, అలా రాలేదట. మళ్ళీ తిరిగి ఉత్తరం రాశాడట.
దేవుడు నీకు శాంతిని అనుగ్రహించునుగాక అని చెప్పి రాశాడట. బాబు, దేవుడు నీకు శాంతిని అనుగ్రహించునుగాక, నీ జ్ఞాన నేత్రం తెరవబడునుగాక అంటే నీకు తెలుసో తెలియకో నన్ను తిడుతూ ఉత్తరం రాశావు, దేవుడు నీకు శాంతిని అనుగ్రహించునుగాక అని రాశాడు. ఈ చిన్నపిల్లాడి మనసులో అది పడింది. గాంధీ గారంటే ఎంత గౌరవం వచ్చేసిందో. అమ్మా, ఇంత పెద్ద నాయకుడు అటువంటి ఉత్తరం చూసి ఇలా రాశాడంటే ఎంతో గౌరవం వచ్చింది. ఇది ఎట్లా జరిగింది? ఇది బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేవుడు ఒక్కడే చెప్పాడు ఇటువంటి మాటలు. ఎవరన్నా నీకు కీడు చేస్తే వాళ్ళకి మళ్ళీ కీడు చేయొద్దు బాబు, వాళ్ళకి మేలే చెయ్యి అనే పదాలు గాంధీ గారు బైబిల్ గ్రంథం చూసి నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన అటువంటి ఉత్తరానికి అటువంటి జవాబు ఇచ్చాడు. కానీ ఇది ఆ యొక్క బైబిల్ గ్రంథం నుంచి గాంధీ గారు గ్రహించారని పిల్లాడికి ఏం తెలియదుగా. పిల్లాడికి తెలిసిన విషయం వల్ల ఇంత గొప్ప నాయకుడు దానికి ఎలా ప్రతిస్పందించాడు, ఎంత గొప్ప నాయకుడు గాంధీ గారు, ఎంత గొప్ప నాయకుడు అని అనుకోవడం జరిగింది. ఇక ఇంకొక ప్రమాదంలో పడబోతామన్నాడు. 15వ సంవత్సరం వచ్చేసింది. మరి దానికి వెళ్ళాలంటే కొంత టైం పడుతుంది. ఈ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి చిన్నప్పటి నుంచి, దేవుడు ఎట్లా కాపాడుకుంటూ వస్తున్నాడో మీకు చెప్తున్నా. ఆ దేవుడు ఎవరో ఈయనకి తెలియదు. కాబట్టి ఒకసారి మొసలి నోట్లోంచి బయటికి లాక్కొచ్చాడు. తల్లి తండ్రి ఏమో ఈ స్వతంత్రోద్యమంలో తిరుగుతున్నారు. తర్వాత 15వ సంవత్సరం వచ్చిన తర్వాత మరలా ఒక ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదం నుంచి దేవుడు కాపాడాడు. ఏ దేవుడో తెలియదు. దేవుడు కాపాడాడు, ఏ దేవుడో తెలియదు. కాబట్టి ఇవన్నీ ఆయన రికార్డ్ చేసుకుంటున్నాడు, ఎవరు నన్ను కాపాడుతున్నారని. కాబట్టి సమయం అవుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క 104వ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం. వచ్చే ఎపిసోడ్లో ఆ ప్రమాదం ఏంటి, 15 సంవత్సరాలప్పుడు వచ్చినటువంటి ప్రమాదం ఏంటి, మరి ఆ తర్వాత ఆ 15వ సంవత్సరంలోనే మళ్ళీ కళ రిపీట్ అవుద్ది కదా, ఆ అమ్మాయి మళ్ళీ కనపడటం, అవి అక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్దాం. అంటే ఈ జీవితంలో ఎట్లాంటి సంఘటనలు జరిగినాయి అని చెప్తున్నా కాబట్టి 15వ సంవత్సరం వచ్చేంతవరకు చెప్పుకున్నాం ఆయనకి. ఆ తర్వాత జరిగే సంఘటనలన్నీ తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్దాం. ఇప్పుడైతే ఈ యొక్క 104వ ఎపిసోడు ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల్ని, సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఈ 104వ ఎపిసోడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి జీవితం ప్రభువా ఎలా ఎలా నడుస్తూ వస్తుంది, ఆ జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి చెప్పుకుంటూ ఆయన 15వ సంవత్సరం వరకు వచ్చి నా సందర్భంగా ఇంకా అక్కడి నుంచి జరిగిన సంఘటనలన్నింటి ప్రభువా తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్ళదలిచి ఇక్కడ జరిగిన విషయాలను ప్రభు ముగింపు ఇస్తుండగా మీరు తగిన నడిపింపు నాకు దయచేశారు. నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. ఈ విషయాలు బిడ్డల హృదయాలకి ప్రభువా హత్తుకునేటట్టుగా చేశారు. వారు అనేక మందికి ప్రభువా ఈ జ్ఞానాన్ని పంచడానికి వారిని సిద్ధపరిచారు. అందుకు వందనాలు స్తోత్రాలు తెలియపరచుకున్నాను. ప్రభువా ఇక ముందు కూడా ప్రభువా మీరు దీవించండి. ఈ జీవిత చరిత్ర ఆశాంతం మీ యొక్క నడిపింపులో నేను చెప్పగలిగే సహాయం చేయండి. చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించవాలి. అలాగే నన్నును, నా పరిచర్యను, టీవీ యాజమాన్యం, దీనిలో పనిచేస్తున్నవారు ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడని యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. వందనాలు.